Good morning, everyone. My name is Rambabu. I am a lecturer in computer science, Sir C.R. College for Women, Eluru. Now I am discussing about e-commerce subject, 6th semester for 3rd BCom Computer Applications students. Today's topic is electronic marketing in B2B, managerial issues in B2B. Now we are discussing electronic marketing in B2B. అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ ఆర్ బి మార్కెటింగ్ యాజ్ ఇట్ ఇస్ కామన్లీ నోన్. అంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్నే బి మార్కెటింగ్ అని అంటారు. ఈజ్ ఏ మార్కెటింగ్ ఆఫ్ వన్ కంపెనీస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ టు ఎనదర్ కంపెనీ ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. అంటే ఏంటంటే ఒక కంపెనీలో తయారైనటువంటి ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ను ఉపయోగించుకొని వేరే కంపెనీ అనేది కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ఉపయోగపడే విధానాన్నే మనం బి మార్కెటింగ్ అంటారు. ఫర్ యూజ్ ఇన్ జనరల్ బిజినెస్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ఆఫీస్ సప్లైస్ ఆర్ ఫర్ రిలీజ్ టు అదర్ కన్జ్యూమర్స్ సచ్ యాజ్ హోల్సేలర్ సెల్లింగ్ టు రిటైలర్. అంటే ఏంటంటే ఇక్కడ బి అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకో ఆర్గనైజేషన్ లేదా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మధ్య బిజినెస్ జరిగితే దాన్నే బి అంటారు. అంటే జనరల్గా మనకి హోల్సేలర్స్ అండ్ రిటైలర్ ఆల్సో బిజినెస్, హోల్సేలర్ ఆల్సో బిజినెస్. హోల్సేలర్ రిటైల్కి అందించే విధానాన్ని మనం బి మార్కెటింగ్ అంటారనమాట. అక్కడ రిటైలర్ నుంచి కన్జ్యూమర్కి వెళ్తుంది, అది బి అంటారు. ఓకే, ద బిజినెస్ హౌసెస్ మేక్ యూజ్ ఆఫ్ మల్టీ లేయర్ స్ట్రాటజీస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వెబ్ కమ్యూనికేషన్స్, ఈమెయిల్, media campaigns and relation management for the purpose of converting target businesses prospect into customer. అంటే ఇక్కడ ఈ బిజినెస్ వేస్ అంటే బి ఎన్విరాన్మెంట్లో ఆ బిజినెస్ చేసేటువంటి ఆ యొక్క కంపెనీస్ అనేవి మల్టీ లేయర్ స్ట్రాటజీస్ని కలిగి ఉంటాయి. అంటే ఏంటి అంటే వాళ్ళ మరి బి కమ్యూనికేషన్ బి మార్కెటింగ్ చేయాలి అంటే వెబ్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్నెట్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈమెయిల్ను ఉపయోగించి బిజినెస్ చేస్తారు. మీడియా క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకి ఈ విధమైనటువంటి బి మార్కెట్లో ఉపయోగపడతాయి. అదేవిధంగా రిలేషన్ మేనేజ్మెంట్ అంటే ఆ రెండు కంపెనీస్ మధ్య కమ్యూనికేషన్స్ని కూడా ఏర్పరచడం కోసం అది బి ఎన్విరాన్మెంట్లో ఈ 4 రకాలైనటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. ద బి మార్కెటింగ్ ఫోకసెస్ ద మార్కెటింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు అదర్ బిజినెసెస్. అంటే ఇక్కడ బి మార్కెటింగ్ అనేది టోటల్గా ఏం ఫోకస్ చేస్తుంది అంటే ఆ కంపెనీ తయారు చేసేటువంటి ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ని ఏ విధంగా అదర్ కంపెనీస్కి లేదా అదర్ బిజినెసెస్కి సపోర్ట్ చేయాలి అనేది ఎప్పుడు కూడా ఆ ఫోకస్ చేస్తుందంట. దాంట్లో ఫస్ట్ చూడండి, ద మార్కెటింగ్ ఈజ్ రిలేషన్షిప్ డ్రైవెన్, ఇట్ మ్యాక్సిమైజ్ ద వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్. అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడు 2 లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీల మధ్య రిలేషన్షిప్ని పెంచుకోవడం కోసం ట్రై చేస్తుంది అంట బి మార్కెటింగ్ అనేది. నెక్స్ట్, ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆర్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ విత్ బిజినెస్ బయర్స్. అంటే ఆ ప్రోడక్ట్ని తయారు చేసినటువంటి కంపెనీ వేరే కంపెనీలతో ఏ విధంగా లేదా ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని కొనేటువంటి బిజినెస్ పార్ట్నర్స్కి ఎప్పుడు కూడా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందంట. ఇట్ ఇన్వాల్వ్స్ కాంప్లెక్స్ అండ్ లాంగర్ బయింగ్ ప్రాసెస్. అంటే ఇది బి మార్కెటింగ్లో కాంప్లెక్స్ అంటే ఎక్కువ మొత్తంలో అనమాట, లాంగర్ అంటే ఎక్కువ టైం వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఆఫ్టెన్ టార్గెట్ స్మాల్ అండ్ ఫోకస్డ్ మార్కెట్. అంటే తరచుగా జరుగుతుంది చిన్న బిజినెస్, చిన్న కంపెనీలతో టైఅప్ అవ్వటం, వాళ్ళతో కమ్యూనికేషన్ అవ్వటం అనేది చాలా తరచుగా ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ ఇన్వాల్వ్స్ మేర్ సాఫిస్టికేటెడ్ బయర్స్. అంటే ఏంటంటే ఎక్కువ మంది బయర్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఒక కంపెనీ తయారు చేసినటువంటి రా మెటీరియల్ మల్టిపుల్ కంపెనీస్ ఉపయోగించుకొని ప్రొడక్ట్ తయారు చేస్తుంది. అందుకనే ఎక్కువ నెంబర్ ఆఫ్ బయర్స్ అనేవాళ్ళు బి మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. నెక్స్ట్ చూడండి, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బి మార్కెటింగ్ ఈజ్ టు కన్వర్ట్
టార్గెటెడ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఇంటూ కస్టమర్స్. అంటే ఈ బి మార్కెట్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బిజినెస్ దగ్గర అంటే ఒక కంపెనీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కస్టమర్స్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉంటుందట ఎవరు బి మార్కెటింగ్. ద బ్రాండ్ ఐడెంటిటీ ఈజ్ క్రియేటెడ్ త్రూ పర్సనల్ రిలేషన్షిప్. అంటే ఈ విధంగా మనకి బి మార్కెటింగ్లో మెయిన్గా ఇక్కడ ఫోకస్ ఏంటి అంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా డెవలప్ చేస్తుందంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి బ్రాండ్. ఓకే, ద బి మార్కెటింగ్ కన్సిడర్స్ ద రిలేషనల్ బయింగ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ వాల్యూ టు ఎఫెక్ట్ బయింగ్ బిహేవియర్. అంటే ఏంటంటే ఇక్కడ బి మార్కెటింగ్లో ఒక కంపెనీ ఏం చేస్తుందంటే దాన్ని ఆ ప్రొడక్ట్స్ కొనేటువంటి కరస్పాండింగ్ కంపెనీ లేదా బిజినెస్ అనేవి వాళ్ళ యొక్క బిహేవియర్‌ని కూడా ఎప్పటికప్పుడు కన్సిడర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ద బి మార్కెటింగ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, ఐటీ అండ్ టెక్నాలజీ సపోర్ట్, హోల్‌సేల్ మెటీరియల్స్, వెబ్‌సైట్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా బి ఎన్విరాన్మెంట్‌లో ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. అంటే యాడ్స్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఒక యాడ్ అనేది ఒక పబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఒక ఆర్గనైజేషన్ మీట్ అవ్వాలి. వాళ్ళు ఒక యాడ్‌ని క్రియేట్ చేయడం, వాళ్ళు వేరే సోషల్ మీడియాలో గానీ లేదా అదర్ టెక్నాలజీస్‌లో గానీ పబ్లిష్ చేస్తుంటారు. తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా హోల్‌సేల్ మెటీరియల్స్, వెబ్‌సైట్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బి మార్కెటింగ్‌లోకే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బి మార్కెటింగ్ స్ట్రాటజీస్. అంటే బి మార్కెటింగ్ స్ట్రాటజీస్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటో చూడండి. యూజింగ్ సోషల్ మీడియా టు కనెక్ట్ విత్ కీ ప్రాస్పెక్టస్ అండ్ డెసిజన్ మేకర్స్. అంటే ఏంటంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రాస్పెక్టస్ అంటే డెవలపర్స్ అండ్ డెసిజన్ మేకర్స్ అంటే ఏంటంటే బయర్స్‌కి మధ్య కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. క్రియేట్ షేరబుల్ కాంటెంట్ టు మేక్ అవేర్‌నెస్ అబౌట్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్‌ని ఈ యొక్క బి మార్కెటింగ్ అనేది షేర్ చేస్తుందనమాట. ఏంటంటే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ యొక్క ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ అనేటువంటి వివరాల్ని అవేర్‌నెస్ కలిగించడానికి ఒక షేరబుల్ కాంటెంట్, ఒక మెటీరియల్, ఒక డేటాని క్రియేట్ చేస్తుంది. Dispense and outset content to increase reaches of messages to potential customers. అంటే ఏంటంటే ఇక్కడ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం లేదా వాళ్ళ యొక్క అవేర్‌నెస్ తీసుకురావడం కోసం డిఫరెంట్ మెథడాలజీస్‌ని మనం అప్లై చేస్తూ ఉంటారు. ప్రొవైడ్ రియల్ టైమ్ సపోర్ట్ ఫర్ న్యూ కస్టమర్స్. అంటే ఒక ప్రొడక్ట్‌ని కొనే కొత్త కస్టమర్స్‌కి ఏ విధమైనటువంటి యూసేజ్ ఉంటుంది అనేది వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాది. జాయిన్ అండ్ కాంట్రిబ్యూట్ టు రిలవెంట్ ఇండస్ట్రీ సోషల్ నెట్వర్క్స్ అండ్ ఫోరమ్స్. అంటే ఏ విధంగా ఆ యొక్క బి ఎన్విరాన్మెంట్‌లో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా కాంట్రిబ్యూట్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి అనేటువంటి విధానాలు కూడా చెప్తూ ఉంటది. బికమ్ యాన్ యాక్టివ్ బ్లాగ్ కామెంటర్ ఆన్ కీ ఇండస్ట్రీ బ్లాగ్స్. అంటే ఒక బిజినెస్ బి ఎన్విరాన్మెంట్‌కి ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసి ఆ బ్లాగ్ అనేటువంటి ద్వారా మనకి డిఫరెంట్ కీ యాస్పెక్ట్స్ అనేవి అదర్ బిజినెస్ స్ట్రాటజీస్‌ని ఉపయోగించి అనదర్ కంపెనీకి తెలియచేయటం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. తర్వాత చూడండి, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్‌లోనే డిఫరెంట్ మార్కెటింగ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఆ మార్కెటింగ్ ఇష్యూస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బి మార్కెటింగ్ ఈజ్ సిగ్నిఫికన్ట్‌లీ లార్జర్ అండ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బి మార్కెటింగ్. అంటే ఒక బిజినెస్ టు కస్టమర్ మార్కెటింగ్‌కి టోటల్‌గా డిఫరెంట్ ఎవరు అంటే బి. అంటే బి ఈజ్ నథింగ్ బట్ ద హోల్‌సేలర్ ఈజ్ బయింగ్ టు పర్టిక్యులర్ రిటైలర్. అంటే ఒక అంటే హోల్‌సేలర్ అనేవాడు బయర్‌కి సెల్ చేయటం. బయర్ అదే రిటైలర్ అనేవాడు అంటే బిజినెస్ చేస్తాడు. హోల్‌సేలర్ అనేవాడు కూడా బిజినెస్ చేస్తాడు. ఇక్కడ మనకి బి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎల్‌జీ కంపెనీ ఈజ్ ఏ బిజినెస్. ఫ్లిప్‌కార్ట్ ఈజ్ ఏ బిజినెస్. ఇక్కడ ఎల్‌జీ కంపెనీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే బి.
కన్జ్యూమర్ మనం ప్రొడక్ట్ కొనటం అనేది ఫ్లిప్‌కార్ట్ దగ్గర మనం కొనేటువంటి విధానాన్ని బీ2సి ఎన్విరాన్మెంట్ ఆర్ బీ2సి మార్కెటింగ్ అంటారు. కానీ ఫ్లిప్‌కార్ట్ అనేది ఎల్‌జీ దగ్గర ప్రొడక్ట్ కొనే విధానాన్ని బీ2బీ అంటారు. బీ2బీ మార్కెటింగ్ ప్రొవైడ్స్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ టు అదర్ బిజినెస్ హౌసెస్, ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్స్. అంటే ఏంటంటే బీ2బీ మార్కెటింగ్ అనేది జనరల్‌గా ఎక్కడ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుందంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్‌ని గానీ బిజినెస్ హౌసెస్ అంటే లైక్ కంపెనీస్, ఇన్‌స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, అదేవిధంగా గవర్నమెంట్ అంటే ఇక్కడ బిడ్ రూపంలో గానీ, లేదా లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయాల్సినప్పుడు వాళ్ళతో రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. B2B marketing program focuses on increased sales, reducing cost and meeting buyer regulations. అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు B2B మార్కెట్ ఏం చేస్తుందంటే సేల్స్ పెరగాలని చూస్తుంది. ఎవరైనా అంతే. రెడ్యూసింగ్ కాస్ట్ అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇవన్నీ తగ్గించే విధంగా లేబర్ కాస్ట్ అన్నీ తగ్గించుకునేలాగా ఉండాలి. మీటింగ్ బయర్ రెగ్యులేషన్స్ అంటే రెగ్యులర్‌గా బయర్స్ కొనేవాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది తెలుసుకొని దాని విధంగా ఒక ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేయాలి. There are some issues that must be considered while implementing B2B మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే మనం B2B మార్కెటింగ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విధంగా సేల్స్ ఇంక్రీజ్ చేసుకునే విధంలో గానీ, కాస్ట్ తగ్గించుకునే విధంలో గానీ, మీ బయర్ రెగ్యులేషన్స్‌ని, రూల్స్‌ని మీట్ చేసేటప్పుడు గానీ, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్‌ని మనం చూద్దాం. ఆ ఇష్యూస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి. ఫస్ట్‌ది కాంప్లెక్స్ డెసిషన్ మేకింగ్ యూనిట్స్. అంటే ఏంటంటే అక్కడ పేరులో నుంచి ఉండి, మనం తీసుకునేటువంటి నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎన్ని అనేది కొద్దిగా కష్టతరంగా ఉంటుందని చెప్తున్నాడు. ద డెసిషన్ మేకింగ్ యూనిట్ ఈస్ హైలీ కాంప్లెక్స్ ఇన్ బీ2బీ మార్కెటింగ్ యాస్ కంపేర్ టు బీ2సి. అంటే జనరల్‌గా బీ2సి కస్టమర్ అంటే కస్టమర్‌కి ఎన్ని అవసరమో అన్నీ కొంటూ ఉంటాడు. కానీ బిజినెస్ అనేది ఎన్ని చేస్తారో తెలీదు కాబట్టి, ఎన్ని కొనాలో అనేటువంటి బిజినెస్ అనే ఎన్విరాన్మెంట్‌లో చాలా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అంటున్నాడు. B2B marketers addresses a small number of customers as compared to B2C మార్కెటర్స్. అంటే B2B మార్కెటర్స్‌కి మనకి చాలా హోల్‌సేలర్ అనేవారు, రిటైలర్ తక్కువగుంటారు. రిటైలర్ దగ్గర నుంచి కస్టమర్స్ ఎక్కువుంటారు. జనరల్‌గా ఒక కంపెనీని ఇంకో కంపెనీతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు చాలా తక్కువుంటారనమాట. ఇన్ B2C మార్కెటింగ్ ద లో వాల్యూ, లో రిస్క్ ప్రొడక్ట్స్ సచ్ యాస్ బయింగ్ న్యూ బైక్ ఆర్ ప్లానింగ్ ఎ ఫ్యామిలీ హాలిడే ఆర్ యూజువల్లీ కన్ఫర్మ్డ్ టు స్మాల్ డెసిషన్ మేకింగ్ యూనిట్. While items such as clothes, food and personal care products usually involve just one person. అంటే ఏంటంటే మనం జనరల్‌గా ఒక బీ2సి ఎన్విరాన్మెంట్‌లో ఒక డెసిషన్ ఇది మనం వాడొచ్చు, ఇది యూజ్ అవుతుంది అనేటువంటిది మనం కొంటాం. కానీ బీ2బీ ఎన్విరాన్మెంట్‌లో ఏ కన్జ్యూమర్‌కి ఏ ప్రొడక్ట్ అవసరం అనేది నిర్ణయించడం, దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటారు, ఎంతవరకు డిమాండ్ ఉండిద్ది, ఎన్ని కొనాలి అనేది నిర్ణయం తీసుకోవడం అనేది కూడా చాలా కష్టం అని చెప్తున్నాడు ఈ యొక్క ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ లార్జర్ బయర్స్. అంటే కొనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంటే ఎక్కువ మొత్తంలో ప్రొడక్ట్ కొనేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అదే రిటైలర్స్ దగ్గర నుంచి కన్జ్యూమర్ కొనడం అనేది ఎక్కువ నంబర్ ఉంటారు. కానీ హోల్‌సేలర్స్ నుంచి రిటైలర్‌గా కొనుక్కునేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. ఎ ఫ్యూ నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ డామినేట్ ద హోల్ బీ2బీ బిజినెసెస్. అంటే బీ2బీ ఎన్విరాన్మెంట్‌లో తక్కువ మెంబర్సే ఉంటారు. అంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్‌లో. ఇన్ బీ2సి మార్కెట్ దేర్ ఆర్ రీజనబుల్ హెవీ యూజర్స్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ద లిమిటెడ్ నంబర్ ఆఫ్ బయింగ్ యూనిట్స్ ఇన్ బీ2బీ మార్కెట్ and particularly the concentration of expenditure among us the few of those buying units present both an opportunity and an expectation that the biggest spenders are provided with a dedicated value added service that reflect their importance to the supplier. అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు బీ2సి ఎన్విరాన్మెంట్‌లో అయితే రీజనబుల్ హెవీ యూజర్స్ ఉంటారు కన్జ్యూమర్ ప్రొడక్ట్ కొనటానికి. కానీ బీ2బీ ఎన్విరాన్మెంట్‌లో ఎప్పటికప్పుడు ఎంత ఎక్స్‌పెండ్ చేస్తున్నాం, ఎంత ఎన్ని యూనిట్స్ అమ్మేసాం, ప్రెజెంట్ ఎంతున్నయి, అవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఒక ప్రాబ్లమ్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో. ఓకేనా? బీ2బీ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో లిమిటెడ్ నంబర్ ఆఫ్ లార్జర్ బయర్స్ అనేవాళ్ళు అంటే ఎక్కువ మొత్తంలో కొనేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్
లాంగ్ టర్మ్ బయర్స్ అంటే లాంగ్ టర్మ్ బయర్స్ అంటే ఎక్కువ కాలం కొనే వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళు ఒకే ప్రోడక్ట్ రిపీటెడ్‌గా కొనే వ్యక్తులు ఉంటారు. అంటే కొంతమంది కొనటం వల్ల ఏమవుతుంది, ఎక్కువ కాలం కొనటం వల్ల ఏమవ్వాలి, ఆఫర్స్ ఇవ్వాలి. వాళ్ళకి సపోర్ట్స్ మనకి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయాలి. ఓకే చూడండి. లాంగ్ టర్మ్ బయర్స్ రిఫర్ టు కన్స్యూమర్స్ హూ పర్చేజ్ ఐటెమ్స్ దట్ ఆర్ టు బి రిపీటెడ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఎక్కువగా కాలం కొనేటువంటి వ్యక్తులకి మనం జనరల్‌గా ఏమంటారంటే లాంగ్ టర్మ్ బయర్స్ అని చెప్తాం. దిస్ ఈజ్ క్వైట్ కామన్ ఇన్ బీ2బీ మార్కెట్. జనరల్‌గా కామన్‌గా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు కూడా రిటైలర్స్ ఎప్పుడు ఒక చోటే తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కడైతే ప్రొడక్ట్ తక్కువగా ఉంటదో వాళ్ళ హోల్‌సేలర్స్ దగ్గరే తెచ్చుకుంటూ ఉంటారు. మోరెవర్ ద ప్రొడక్ట్ అండ్ లాంగ్ టర్మ్ సర్వీసెస్ పర్చేస్డ్ బై కంపెనీస్ ఆర్ మోర్‌లీ లైక్లీ టు నీడ్ సర్వీస్ బ్యాకప్ ఫ్రమ్ ద బీ2బీ సప్లయర్ కంపేర్డ్ విత్ బీ2సీ మార్కెట్. బీ2సీ మార్కెట్‌తో పోలిస్తే బీ2బీ సప్లయర్‌కి బ్యాకప్స్ అంటే ఏంటంటే, ఒక ప్రొడక్ట్ అవసరం లేదు అనుకుంటే అది వెనక్కిచ్చేటువంటి సదుపాయం ఉంటుంది. అది గూడా ఆహ్, ఇది బీ2బీ కానీ బీ2సీ ఎన్విరాన్మెంట్‌లో అలా ఉండదు అని జెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. లెస్ ఇన్నోవేషన్. చూడండి. మోస్ట్ ఇన్నోవేషన్ ఈస్ డ్రైవెన్ బై బీ2సీ మార్కెట్స్. బీ2సీ ఎన్విరాన్మెంట్‌లో ఇన్నోవేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటదంటున్నాడు. ఇన్ బీ2బీ కంపెనీస్ టెండ్ టు టేక్ లెస్ రిస్క్ అండ్ హెన్స్ కంపెనీస్ ఇన్ బీ2బీ మార్కెటర్ ఆర్ వర్స్ ఇన్నోవేటర్స్ దాన్ దోస్ ఇన్ కన్స్యూమర్ మార్కెట్స్. అంటే కన్స్యూమర్ మార్కెట్‌తో పోలిస్తే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బీ2బీ ఎన్విరాన్మెంట్‌లో. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ నంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు కాబట్టి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అదే బీ2సీ ఎన్విరాన్మెంట్‌లో ఎక్కువగా ఉంటుంది. కంపెనీస్ ఫోకస్ మోర్ ఆన్ కాలిక్యులేట్ డెసిషన్ మేకింగ్ మూవ్స్ రాదర్ దాన్ టెండింగ్ విమ్స్ అండ్ ఇర్రేషనల్ బిహేవియర్ ఆఫ్ కన్స్యూమర్. అంటే కన్స్యూమర్స్ యొక్క బిహేవియర్ అనేది అవసరం లేదు. వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క ట్రెండింగ్ ప్రాసెస్‌ని చూస్తూ దానికి తగిన విధంగా కంపెనీస్ అనేవి ఈ విధంగా ఒక ప్రొడక్ట్ తయారు చేయండి అనే సజెషన్స్‌ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది జనరల్‌గా బీ2సీ ఎన్విరాన్మెంట్‌లో మనకు కనిపించదు. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ పర్సనల్ రిలేషన్‌షిప్స్. Personal relationships are critical in B2B marketing environment. It has become an integral part of broader B2B marketing strategy. అంటే పర్సనల్ రిలేషన్‌షిప్ అనేవి చాలా క్రిటికల్‌గా ఉంటాయి బీ2బీ ఎన్విరాన్మెంట్‌లో. అంటే ప్రాబ్లమ్ వస్తూనే ఉంటాయి. రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా కష్టం అని చెప్తున్నాడు. రిలే మోర్ ఆన్ ప్యాకేజింగ్. దేర్ హాస్ చూడండి దీంట్లో. దేర్ హాస్ బీన్ ఏ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ద ప్యాకేజింగ్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. అంటే ఈరోజు ప్రొడక్ట్స్ యొక్క ప్యాకేజింగ్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఒక ప్రొడక్ట్ యొక్క బయింగ్ ఆర్ సెల్లింగ్ విధానంలో. అంటే ఇక్కడ ప్యాకేజింగ్ అనేది ఏ విధంగా ఉంటే బావుంటుంది అనేది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ అని అపార్ట్ ఫ్రమ్ ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ త్రూ ప్యాకేజింగ్, మార్కెటర్స్ యూజ్ ఇట్ యాస్ ఏ మీన్ ఆఫ్ టు ట్రాన్స్మిట్ డిజైర్స్ అండ్ ఎస్పిరేషన్ టు ద కన్స్యూమర్. అంటే కన్స్యూమర్స్ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆళ్ళ యొక్క ఆ ప్రొడక్ట్ యొక్కి రక్షణ కోసం గానీ, లేదా దాన్ని అమ్మే విధానంలో గానీ, దానికి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. విత్ కన్స్యూమర్ సీన్ యాస్ లెస్ రేషనల్ దాన్ బీ2బీ బయర్స్. అంటే కన్స్యూమర్ అనేవాడు బీ2బీ బయర్స్ కన్నా లెస్ రేషనల్ అంటే తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. దిస్ టెక్నిక్ హ్యాస్ ప్రూవ్డ్ క్వైట్ సక్సెస్‌ఫుల్ ఎట్ ప్రొవైడింగ్ పెర్సీవ్డ్ వాల్యూ టు ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏంటంటే ఈ విధమైన విధానం అనేది ఎక్కువగా సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఎప్పుడు బీ2బీ అనే కంపెనీ అనేది ప్యాకేజింగ్ మీద కూడా ఇంపార్టెంట్ చూపించాలి. లేకపోతే అది కూడా ఒక ప్రాబ్లమ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అది మనకున్నవి. నెక్స్ట్ క్వెషన్ మేనేజరల్ ఇష్యూస్ ఇన్ బీ2బీ. ఇది 5 మార్క్స్ క్వెషన్ అమ్మా. చూడండి. సమ్ మేనేజరల్ ఇష్యూస్ రిలేటెడ్ టు బీ2బీ ఈ-కామర్స్. అంటే ఒక ఆర్గనైజేషన్‌లో మేనేజరల్ అంటే మేనేజర్‌కి ఉండేటువంటి ఇష్యూస్ ఏంటి అనేది చూద్దాం. సెలక్షన్ ఆఫ్ బీ2బీ. అంటే బీ2బీ ఎన్విరాన్మెంట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. There are several B2B models are available. The organization need to develop and follow some selection strategies based on preferred criteria. The selection of model should be business centric. అంటే ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ స్ట్రాటజీస్ కలిగినటువంటి బీ2బీ మోడల్ అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా వన్ ఆఫ్ ద మేనేజరల్ ఇష్యూస్. కాస్ట్ బెనిఫిట్స్ అనాలిసిస్
CBA. Once the organization has selected the model, it becomes important to conduct cost benefit analysis if the selected model. One can also take the experience of successful companies who have already implemented in B2B EC model. అంటే B2B ఎన్విరాన్మెంట్లో కాస్ట్ బెనిఫిట్ అంటే ఒక ప్రోడక్ట్ని కంపెనీ సెలెక్ట్ చేసి తయారు చేసినప్పుడు దాని కాస్ట్ ఇంత అని చెప్పారు. దాని తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని కంపెనీస్ అనేవి ఆ యొక్క కాస్ట్ అనేది తగ్గించడానికి అవకాశమే ఉండదు. అలా తగ్గించినట్లయితే ఇట్ ఈస్ టోటల్ ఇంపాక్ట్ ఆన్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ చూడండి, procurement process re-engineering. It is the analysis and redesign of the procurement function of a business to mine hidden strategic value and to bring about dramatic improvements in performance. అంటే పెర్ఫార్మెన్స్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ యొక్క ఫంక్షనాలిటీస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాటి యొక్క ప్రోడక్ట్ని అంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎనలైజ్ చేసి రీడిజైన్ చేసేలాగా డిజైన్ చేయాలి ప్రోడక్ట్. ద రాడికల్ రీడిజైన్ ఆఫ్ ద కోర్ బిజినెస్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ బ్రింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ప్రొడక్టివిటీ, సైకిల్ టైమ్స్, రెడ్యూస్ కాస్ట్, బెటర్ సోర్సింగ్ అండ్ క్వాలిటీ. అంటే ఎప్పటికప్పుడు కూడా ఆ రీఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అయిన రీఇంజనీరింగ్ ఏంటంటే ప్రొడక్టివిటీని పెంచుకునేలాగా ఉండాలి, సైకిల్ టైమ్స్ ఒకే ప్రోడక్ట్ మల్టిపుల్ వచ్చే కాస్ట్ తగ్గించేలాగా ఉండాలి, బెటర్ రీసోర్సెస్ని ఉపయోగించుకోవాలి, క్వాలిటీని ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. In procurement process re-engineering, companies should adopt a efficient value system that places increased emphasis on customer needs. అంటే కస్టమర్ యొక్క నీడ్ని బట్టి ఎప్పటికప్పుడు ఒక ప్రోడక్ట్ని రీఇంజనీరింగ్ చేయాలి. అప్పుడే ఆ కంపెనీ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లీగల్ ఇష్యూస్. అంటే ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆ B2B ఎన్విరాన్మెంట్లో కానీ లీగల్ న్యాయ సంబంధమైనటువంటి ప్రాబ్లం కూడా ఉంటాయి. ఆల్దో B2B e-commerce enables new business practices that have many advantages, but it also brings numerous risks. There are several legal issues that need to be considered while doing business online. The legal challenges facing B2B e-commerce are privacy and security. అంటే ఈ B2B ఎన్విరాన్మెంట్లో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో దాంతోపాటు రిస్కులు కూడా అన్ని ఉన్నాయి. There are so many legal issues are there while doing business online. The legal challenges facing B2B e-commerce, మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ప్రాబ్లం ఎక్కడొస్తాయి అంటే ఆ ప్రోడక్ట్కి లేదా ఆ యొక్క ఈ-కామర్స్ బిజినెస్ జరిగేటప్పుడు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేటువంటిది వన్ ఆఫ్ ద లీగల్ ఇష్యూ. ద టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ అబ్స్టాక్ట్లీ ఈ-కామర్స్ ఈస్. అంటే ఇక్కడ ఏంటి ఆ సెక్యూరిటీ ప్రైవసీస్ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఏంటి ఆ ఇష్యూస్ ఏంటంటే the lack of trust of users in the legal binding of electronic contracts. అంటే ఎలక్ట్రానిక్ అంటే ఆన్లైన్ ఒప్పందాలు జరిగినప్పుడు యూజర్స్కి నమ్మకం లేకపోవటం ఒక ప్రాబ్లం. ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఆఫ్ యూజర్స్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు కూడా యూజర్స్కి అదేవిధంగా ఆ B2B ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి యూజర్స్కి లేదా కంపెనీస్కి మధ్య నమ్మకం లేకపోవటమే ఈ యొక్క లీగల్ ఇష్యూస్ కారణం అనమాట. లీగల్ ఇష్యూస్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ మేనేజరియల్ ఇష్యూ. నెక్స్ట్ ఎథికల్ ఇష్యూ. ఎథికల్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఎథికల్ ఇష్యూస్ అంటే ఎథిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ వాట్స్ రైట్ అండ్ రాంగ్. అంటే ఎథిక్స్ అంటే నీతులు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఏది ఎథిక్స్ అంటే ఫిలాసఫీలో ఉన్న ఒక బ్రాంచ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఏది కరెక్ట్ ఏది రైట్ అని చెప్తుంది. ఎథిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ B2B ఎన్విరాన్మెంట్ యాజ్ ఇట్ రిక్వైర్ ద షేరింగ్ ఆఫ్ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్. అంటే B2B మధ్య ఎలక్ట్రానిక్ కామర్స్లో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు షేర్ అవుతుంది. అప్పుడు మనకి షేర్ చేసుకునేటప్పుడు కొన్ని ఎథిక్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, ద ఆర్గనైజేషన్ షుడ్ హానర్ దేర్ బిజినెస్ పాలసీస్ అండ్ ద ప్రైవసీ ఆఫ్ ట్రేడింగ్ పార్ట్నర్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ బోత్ టెక్నికల్ అండ్ లీగల్. అంటే ఒక ఆర్గనైజేషన్ వేరే ఆర్గనైజేషన్ మధ్య కమ్యూనికేషన్ జరిపేటప్పుడు ట్రేడింగ్ జరిపేటప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి టెక్నాలికల్గా కానీ లీగల్గా కానీ ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అన్ఎథికల్ కండక్ట్స్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ కెన్ కాజ్ గ్రేట్ హార్మ్ టు ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ దేర్ ట్రేడింగ్. అంటే అనెథికల్ కండక్ట్స్ అంటే నీతి లేకుండా చేసినట్లయితే బిజినెస్ అనేవి
ఆర్ అదేమవుతుంది అంటే ఆ ఆర్గనైజేషన్‌కే పెద్ద హాని కలిగిస్తుంది. అదేవిధంగా ట్రేడింగ్ పార్ట్నర్స్‌కి మధ్య కూడా. అంటే ఈ విధంగా చేస్తే ఎథికల్ ఇష్యూస్ లేకుండా చేస్తే ఆన్‌లైన్‌లో బిజినెస్ అనేది సక్సెస్ అవ్వదు. ఇది కూడా మేనేజరల్ ఇష్యూ. నెక్స్ట్ ద మెయిన్ అడ్వాంటేజ్ యూ గెట్ ఏ బీ2బీ మర్చెంట్ చూసింగ్ యాజ్ యువర్ టార్గెట్ ఈ-కామర్స్ సొల్యూషన్. అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఇస్తుంది అని చెప్తాను. లాంచింగ్ మల్టిపుల్ వెబ్‌సైట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ బ్యాక్ ఎండ్. అంటే మరి ఏ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయంటే, ఒకే కంపెనీకి సంబంధించినటువంటివి మల్టిపుల్ వెబ్‌సైట్స్‌ని లాంచ్ చేయాలి. ఓకే. డెడికేటెడ్ స్టోర్ ఫ్రంట్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఈ-కామర్స్. అంటే ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ జరిగేటప్పుడు సెపరేట్ స్టోర్స్ అనేవి మెయింటైన్ చేయాలి. 24/7 ఈ స్టోర్ పెర్ఫార్మెన్స్ ఎన్‌ష్యూర్డ్ బై హోస్టెడ్ సొల్యూషన్. అంటే 24/7 అంటే ఆన్‌లైన్ స్టోర్ పెర్ఫార్మెన్స్‌ని మనం సపోర్ట్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ 20 సేల్స్ ఛానల్స్ ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్‌లీ ఇంటూ యువర్ మర్చెంట్ డాష్‌బోర్డ్. అంటే ఒకేసారి మల్టిపుల్ సేల్స్ ఛానల్ అనేవి ఇంటిగ్రేట్ అయ్యేలాగా ఉండాలి. అడ్వాన్స్డ్ కస్టమ్ ప్రైసింగ్ క్యాపబిలిటీస్. ఎప్పటికప్పుడు మనకి ప్రైసింగ్ క్యాపబిలిటీస్‌ని మార్చుకునేలాగా ఉండాలి. పవర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ దట్ కెన్ మేనేజ్ అప్ టు 8,000 ఆర్డర్స్ పర్ మినిట్. అంటే ఒకే టైంలో ఆర్డర్స్ అనేవి 8,000 వచ్చేలాగా మనం క్రియేట్ చేసుకోవాలి ఎన్విరాన్మెంట్‌ని. 100+ బిల్ట్ ఇన్ యాప్స్ ఉండేలాగా. అంటే ఈ ఎన్విరాన్మెంట్‌లో అన్ని రకాల యాప్స్‌ని ఉపయోగించుకొని ఈరోజు ఈ బీ2బీ ఎన్విరాన్మెంట్ చేస్తున్నాం మనం. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, స్టోర్ ఫ్రంట్ అండ్ చెక్‌ఔట్ సర్టిఫికేట్ ఉండాలి. 100+ అండ్ 1 స్టెప్ చెక్‌ఔట్. అంటే 100 కన్నా ఎక్కువ ఒకసారి చెక్ చేసుకునే విధానం ఉండాలి. ఇవన్నీ కూడా సొల్యూషన్సే. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్. ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అండ్ ఇట్స్ ఇష్యూస్. నెక్స్ట్ మేనేజరల్ ఇష్యూస్. ఈ 2 క్వెషన్స్ మనకి ఫ్రీక్వెంట్‌లీగా అడిగే క్వెషన్స్. నెక్స్ట్ అసైన్‌మెంట్లు కూడా అయ్యే 2 క్వెషన్స్. ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అండ్ ఇట్స్ ఇష్యూస్. నెక్స్ట్ మేనేజరల్ ఇష్యూస్ ఇన్ బీ2బీ కామర్స్. 2 కూడా 5 మార్క్స్ క్వెషన్సే. ఓకే. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్ చూసినట్లయితే డేవిడ్ విట్లీ ఈ-కామర్స్, టాటా మెగ్రా-హిల్ 2000. నెక్స్ట్ ఈ బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జైహింద్బంకర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఓకే. నెక్స్ట్ ఫైనల్‌గా థ్యాంక్ యూ.